పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి సత్తా చాటింది. సాధారణ ఎన్నికలు జరిగిన 9 నెలల తర్వాత రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నికలో కూటమి ఘన విజయం సాధించింది. ఏకపక్ష తీర్పుతో కూటమి అభ్యర్థులు గెలుపొందారు. దీంతో త్వరలో జరగనున్న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలపైన కూటమి ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. ఏపీలో తెలుగుదేశం పార్టీ కూటమి విజయ ప్రస్థానం కొనసాగుతోంది. వైసీపీ హయాంలోనే 3 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో విజయం, గత సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయం, ఇప్పుడు జరిగిన 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో అఖండ విజయం. ఇది తెలుగుదేశం పార్టీ కూటమి సాధిస్తోన్న వరుస విజయాలు. అధికారం చేపట్టిన 8 నెలలకే కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత ఆకాశాన్నంటుతోందని, ఏపీ ప్రభుత్వంపై విద్యావంతులు గుర్రుగా ఉన్నారని, పట్టభద్రుల ఎన్నికల్లో గుణపాఠం చెప్పబోతున్నారని వైసీపీ దుష్ప్రచారం చేసింది. ఎప్పటిలాగానే కూటమి ప్రభుత్వంపై లేని బురద చల్లాలని ప్రయత్నించింది. అయితే వైసీపీ చేసిన కుట్రలన్నీ కూటమి అభ్యర్థుల గెలుపు ముందు దూది పింజల్లా తేలిపోయాయి. వైసీపీ విమర్శలకు పట్టభద్రుల ఓటర్లు ధీటుగా బదులిచ్చారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై గూడు కట్టుకున్న అభిమానాన్ని, నమ్మకాన్ని ఎవరూ దూరం చేయలేరని నిరూపించారు. పేరుకే ఇవి 2 పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్లు ఇచ్చిన ఫలితాలు. కానీ 4 ఉమ్మడి జిల్లాల్లో 67 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని పట్టభద్రుల ఓటర్లు చెప్పిన తీర్పు ఇది. మొదటి ప్రాధాన్యత ఓటుతోనే టీడీపీ అభ్యర్థులు 2 చోట్ల విజయ దుందుబి మోగించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పేరాబత్తుని రాజశేఖర్ ఘన విజయం సాధించారు. 2024 సాధారణ ఎన్నికల్లో 57% ఓట్ షేర్ సాధించి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, నేడు వైసీపీ పోటీ నుంచి తప్పుకున్న పీడీఎఫ్ అభ్యర్థులు యూనియన్ల మద్దతుతో రంగంలోకి దిగినప్పటికీ 65% పైగా ఓట్ షేర్తో 4 జిల్లాల్లోని 67 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో విజయం సాధించారు. కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ 82,000, ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా పేరాబత్తుల రాజశేఖర్ 77,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల నుంచి సుమారు 7 లక్షల మంది ఓటర్లు ఉండగా సుమారు 4,60,000 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 65% ఓట్లు కూటమి అభ్యర్థులకే పడ్డాయి. ఆలపాటి రాజా 1,45,057 ఓట్లు సాధించారు. పేరాబత్తుల రాజశేఖర్ 1,24,702 ఓట్లు సాధించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో కూటమి అభ్యర్థులకు 59.28% ఓట్ షేర్ రాగా, నేడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ షేరు మరింత పెరిగి 62.59% చేరడం విశేషం. ఈ గెలుపుతో మొత్తం 5 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో 5 కూటమి అభ్యర్థులున్నారు. ఇక ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికలో టీడీపీ మద్దతిచ్చిన 2 అభ్యర్థుల్లో ఒకరైన పీఆర్టీయూ నేత గాదె శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 3 పట్టభద్రుల స్థానాలను టీడీపీ అప్పట్లో గెలుచుకుంది. ఈ గెలుపే ఏపీ రాజకీయ చరిత్రను మార్చేసింది. ఈ గెలుపుతో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ అధికారంలోకి వస్తామన్న ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇక ప్రస్తుత పరిస్థితికి వస్తే 8 నెలల చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం మరింత పెరిగిందనేందుకు ఈ ఫలితాలే నిదర్శనమని టీడీపీ వర్గాలంటున్నాయి. కూటమి అభ్యర్థులు గెలుపొందడంతో టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విజయోత్సవ సంబరాల్లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఇక త్వరలో జరగబోయే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలపైన కూటమి ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. జనసేన తరపున ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభ సభ్యత్వం తమకే కావాలని బీజేపీ స్పష్టం చేయడంతో నాగబాబును శాసనమండలికి పంపాలని జనసేన అధినాయకత్వం నిర్ణయించింది. తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో మాట్లాడిన అనంతరం పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నారని అసెంబ్లీ లాబీల్లో ప్రచారం జరిగింది. కాగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా నాగబాబు పేరు ఖరారు కావడంతో మిగిలిన వాటిలో ఒక స్థానాన్ని తమకు ఇవ్వాలని బీజేపీ కోరినట్లు సమాచారం అందింది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో పోటీ ఎక్కువగా ఉండడం, రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా బీజేపీయే తీసుకుంటున్న తరుణంలో ఆ పార్టీకి ప్రస్తుతం ఇవ్వడం సాధ్యం కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేసినట్లు తెలిసింది. దీంతో పాటు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన సమయంలో ఈ అంశంపై కూడా చంద్రబాబు స్పష్టత ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మిగతా 4 స్థానాల్లో కూడా టీడీపీ పోటీ చేయనుంది. మొత్తానికి ఈ ఎన్నికల్లో కూడా కూటమి ప్రభుత్వం కలిసికట్టుగా సత్తా చాటేలా దృష్టి కేంద్రీకరించింది.